హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఫార్మసీ 2026లో వర్తా కాదా, అలాగే బీఫామ్ ఆర్ ఫార్మ్డీలో ఏది బెస్ట్, తర్వాత ఫ్యూచర్లో దీని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, దీని యొక్క శాలరీస్, జాబ్స్ ఎలా ఉంటాయని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46. దిస్ ఈజ్ ఆదిత్య. ఐ ఆమ్ ఏ ఫార్మసీ స్టూడెంట్. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫార్మసీ అనేది మనకి గ్రోయింగ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అంటే ఈ యొక్క ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అనేది లైక్ న్యూ మెడిసిన్స్, న్యూ ట్రీట్మెంట్స్తో ఎప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా అయితే మనకి మెడిసిన్స్ యొక్క డిమాండ్ అనేది ప్రతి కంట్రీలో అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బీఫార్మసీకి వచ్చేసి మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ అనమాట. సో లైక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, అకాడమిక్స్ లాంటి జాబ్స్లో అయితే సో ఎక్కువగా కెరియర్ పాత్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే జాబ్స్ అయితే ఉంటాయి. సో ఫార్మ్డీ యొక్క మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి క్లినికల్ పాత్ అనమాట. సో క్లినికల్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. లైక్ క్లినికల్ ఫార్మసిస్ట్ కానీ, లైక్ క్లినికల్ రీసెర్చర్ కానీ, ఫార్మకో విజిలెన్స్ కానీ, ఇలాంటి మేజర్ రోల్స్ అయితే వర్క్ చేయొచ్చు. సో వీటితో పాటు మనకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ రోల్స్ లాంటి అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇన్ కేస్ అబ్రాడ్లో వెళ్ళాలనుకుంటే లైక్ యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకేలో అయితే గ్రేట్ కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఎవరైనా మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేయాలనుకుంటే లైక్ ఇక్వియా కానీ, పారాక్సెల్ కానీ, ఐకాన్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, అలాగే సన్ ఫార్మా లాంటి కంపెనీస్లో కూడా వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ అనమాట. సో ఫ్రెషర్స్కి అయితే ఈ ఫార్మసీ ఫీల్డ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి డెఫినెట్గా మీడియం రేంజ్ ఆఫ్ శాలరీస్ అయితే ఉంటాయి. లైక్ 15,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటాయి. సో మీ యొక్క శాలరీస్ అనేటివి మీ యొక్క సర్టిఫికేషన్స్ లైక్ జీసీబీ సర్టిఫికేట్ కానీ, క్లినికల్ రీసెర్చ్ సర్టిఫికేట్ కానీ, ఫార్మకో విజిలెన్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ, మెడికల్ కోడింగ్లో సిపిసి సర్టిఫికేట్ లాంటి వాటితో మీ యొక్క శాలరీని అయితే మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీలో కెరియర్ ఆప్షన్స్ లైక్ హాస్పిటల్ ఫార్మసీ కానీ, క్లినికల్ ఫార్మసిస్ట్ కానీ, ఫార్మకో విజిలెన్స్ కానీ, క్లినికల్ రీసెర్చర్ కానీ, మెడికల్ కోడర్ లాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో మనకి మేజర్గా ఫార్మసీలో మన యొక్క స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మన యొక్క శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఫార్మసీలో ఉండే మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి కాంపిటీషన్ అనమాట. సో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతూ వస్తూ ఉంటారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయితే రిక్వైర్ అవుతుంది. అలాగే ఎక్కువ రోజులైతే ఈ కోర్సెస్ చదవడం అయితే ఉంటుంది. సో మన యొక్క డిగ్రీ మాత్రం మనకి ఎప్పటికీ జాబ్ ఇవ్వదు. సో డిగ్రీతో పాటు స్కిల్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. సో ఎవరు ఫార్మసీ చూస్ చేసుకోవచ్చు. సో ఫార్మసీ అనేది మీకు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నది అంటే, మీకు మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారో, ఎలా వర్క్ చేస్తే తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఫార్మసీ అనేది మీకైతే గుడ్ ఆప్షన్. సో ఎవరు ఈ ఫార్మసీని అవాయిడ్ చేయొచ్చు అంటే, సో ఎవరైతే ఇనిషియల్గా ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళు, అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళైతే డెఫినెట్గా చూస్ చేసుకోదని అయితే చెప్తాను. ఎందుకంటే ఎంసెట్లో మీకు సీట్ వస్తేనే జాయిన్ అవుతాము అనుకోకుండా ఇంట్రెస్ట్ అయితే ఫార్మసీ జాయిన్ కావండి. డెఫినెట్గా మీకైతే ఫార్మసీ నచ్చుతుంది. సో నెక్స్ట్ ఫార్మసీ అనేది వర్త్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే స్కిల్స్ని గెయిన్ చేసుకుంటారో, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఎవరైతే ఇంక్రీజ్ చేసుకుంటారో, అలాగే సర్టిఫికేట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్గా ఫార్మసీ నుంచి అయితే గ్రేట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో నా ఒపీనియన్ వచ్చేసి మీకు ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ కావండి. సో బట్ మంచి కాలేజ్ అనేది చూసుకోండి. సో రైట్ కాలేజ్ టుడే ఫర్ బ్రైటర్ ఫ్యూచర్ టుమారో. సో నెక్స్ట్ వీడియోలో మనం టాప్ 10 బీ ఫార్మసీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎపిసోడ్ ద్వారా అయితే చూద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ ఆదిత్య.